Okay, next problem, if z minus alpha by z plus alpha belongs to R is a purely imaginary number and mod z is equal to 2, then a value of alpha is. So ఇది ఒక కాంప్లెక్స్ నెంబరు z minus alpha by z plus alpha అనేది ఒక రియల్ నెంబర్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్. సో ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇమాజినరీ పార్ట్ మాత్రమే ఉంది, రియల్ పార్ట్ లేదు అని. సో ఎప్పుడైతే రియల్ పార్ట్ లేదో దాని వాల్యూ మనకి 0 అవుతుంది. సో లెట్ us టేక్ అవర్ కాంప్లెక్స్ నెంబర్ z మైనస్ ఆల్ఫా బై z ప్లస్ ఆల్ఫా. సో z ప్లస్లో మనం x ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లస్ ఐవై మైనస్ ఆల్ఫా బై x ప్లస్ ఐవై ప్లస్ ఆల్ఫా. సో దీన్ని మనం రియల్ ఇమాజినరీగా సపరేట్ చేసుకుంటే x మైనస్ ఆల్ఫా ప్లస్ ఐవై బై x ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐవై. సో ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ లేక ఇమాజినరీ పార్ట్ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు రేషనలైజ్ ద డినామినేటర్. డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని a ప్లస్ ఐబీ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో దట్ వీ హ్యావ్ టు రేషనలైజ్ ద డినామినేటర్ with its conjugate complex number. So x minus alpha plus iy. So the conjugate of denominator is x plus alpha minus iy by x plus alpha plus iy into x plus alpha minus iy. Okay, this can be expressed as since our complex number is purely imaginary number, మనకి ఇచ్చినటువంటిది ప్యూర్లీ ఇమాజినరీ కాబట్టి రియల్ పార్ట్ 0. సో మనం ఆ రియల్ పార్ట్ వరకే మనం తీసుకున్నట్లయితే సో ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0గా తీసుకోవాలి. సో రియల్ పార్ట్ అంటే ఇక్కడ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ ఆల్ఫా, x ప్లస్ ఆల్ఫా, x మైనస్ ఆల్ఫా ఇంటూ x ప్లస్ ఆల్ఫా. అట్లా రెండు రియల్ పార్ట్స్ మల్టిప్లై చేసుకోవాలి, అట్లానే రెండు ఇమాజినరీ పార్ట్స్ కూడా మల్టిప్లై చేసుకోవాలి. దెన్ వీ గెట్ ద రియల్ పార్ట్ ప్లస్ ఐవై ఇంటూ మైనస్ ఐవై అంటే మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్, అంటే ఐ స్క్వేర్ అంటే -1 కదా. సో టోటల్గా ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సో డినామినేటర్లో ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, అంటే x ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో దిస్ ఈజ్ ద రియల్ పార్ట్. సో రియల్ పార్ట్ కావాలంటే న్యూమరేటర్లో రెండు రియల్ పార్ట్స్ని మల్టిప్లై చేయాలి, అట్లానే రెండు ఇమాజినరీ పార్ట్స్ని మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో టోటల్లీ దిస్ ఈజ్ ద రియల్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈస్ గివెన్. సో ఇది ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ లేదు అని. ఓకే, సో ఇది మొత్తం కూడా 0లోకి వెళ్ళిపోతుంది. x మైనస్ ఆల్ఫా ఇంటూ x ప్లస్ ఆల్ఫా అంటే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. ఓకే, సో వాట్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మోడ్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్. ఓకే, సో మోడ్ z స్క్వేర్, మోడ్ z అంటే మనకు 2 ఇచ్చారు. సో మోడ్ z ఈజ్ ఈక్వల్ టు 2, దట్ ఈస్ గివెన్. సో దేర్ఫోర్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ z స్క్వేర్ అంటే 4 వచ్చేస్తుంది. సో ఆల్ఫా మనకి ప్లస్ ఆర్ మైనస్ 2గా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √4 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2. మరి ఆల్ఫా అనేది ఒక రియల్ నెంబర్ కదా, సో మనం ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు. సో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇక్కడ మనకి పాసిబుల్ ఆప్షన్ ఏంటి? సో ఆప్షన్ ఏ చూసినట్లయితే +2 ఇచ్చారు. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.